మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పోడ్కాస్ట్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని ప్లాన్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను రంజింపచేసిన ఆయన ఇప్పుడు తన వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని పంచుకోనున్నారు. సోనియా నుంచి స్టార్ గా ఎలా ఎదిగారో ఈ షో ద్వారా వివరించబోతున్నారు. తన కష్టాలు, సవాళ్లను అభిమానులతో పంచుకోవడం ద్వారా అందరికీ స్ఫూర్తిగా నిలవాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ రచయిత బివిఎస్ రవి రూపొందిస్తున్నారు. అన్స్టాపబుల్ లాంటి సూపర్ హిట్ షోలకు పనిచేసిన అనుభవం ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ షో రాబోతోందని సమాచారం. ఈ పోడ్కాస్ట్ గురించి గతంలో చిరంజీవి కుమార్తె నిర్మాత సుష్మిత కొణిదెల కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ షోలో ఎవరెవరు సెలబ్రిటీస్ అతిథులుగా పాల్గొంటారు, చిరంజీవితో కలిసి పనిచేసిన అగ్ర దర్శకులు, నిర్మాతలు, స్టార్ నటులు ఇందులో కనిపిస్తారా, లేదా చిరు కెరియర్ లోని ఇండస్ట్రీ హిట్ చిత్రాల ఆధారంగా ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తారా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ పెద్దికి ఆవాజ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హిందీ, తెలుగు భాషల్లో చేసిన అద్భుత ప్రసంగం అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పెద్ది సినిమా ప్రమోషన్స్ లో పవర్ఫుల్ కలర్ లెహెంగాలో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించారు. శనివారం భోపాల్ వేదికగా జరిగిన ఈ లైవ్ కాన్సర్ట్ లో రామ్ చరణ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ధరించిన రాయల్ పర్పుల్ లెహెంగా చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ వేడుకలో జాన్వీ స్టైల్ మరియు ఆమె ట్రెడిషనల్ లుక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొనడం అందరికీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. దేశవ్యాప్తంగా పెద్ద సినిమా ప్రమోషన్స్ కు వస్తున్న స్పందన ఈ కాన్సర్ట్ ద్వారా స్పష్టమైంది. జాన్వీ ఎంపిక చేసుకున్న దుస్తులు ఆమె అభినయం సినిమాపై మరింత భారీ అంచనాలు పెంచేశాయి. ఈ ఈవెంట్ ఫ్యాషన్ మరియు వినోదం కలగలిసి చాలా గ్రాండ్ గా సాగింది. తమిళనాడు సీఎం విజయ్ తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని అనుకుంటున్నట్టు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులను బరిలోకి దించాలని పక్కా ప్లాన్ చేస్తున్నట్టు బలంగా వినిపిస్తున్న టాక్. ఇక జూన్ లో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు. ఇక ఈ నగరంలో తమిళులు భారీగా నివసిస్తున్నారని, వారికి అండగా నిలిచేందుకే బెంగళూరు కార్పొరేషన్ బరిలో టీవీకే పోటీ చేయాలని చర్చలు సాగుతున్నాయట. ఇక బెంగళూరు నగరంలో దాదాపుగా 50 డివిజన్స్ లో తమిళుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఆయా డివిజన్స్ లో టీవీకే అభ్యర్థులను పోటీలోకి పెట్టాలని వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని వర్జీనియాలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని నడిపిస్తున్న జయరాం కోమటి సహకారంతో ఈ మహానాడును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజాహితంగా ఉండేది, ఓ సంచలనమే అన్నారు. భాను మాగులూరి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని విశ్వసించిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. యశస్వి బొద్దులూరి, సాయి బొల్నేని మాట్లాడుతూ లక్షలాది తెలుగువారికి ఉన్నతికి, సాంకేతిక ప్రగతికి చంద్రబాబు దార్శనికతే కారణమన్నారు. కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ, జానకిరాం భోగినేని, రమేష్ అవినేని, కిషోర్ కంచర్ల తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అమెరికా ఫస్ట్ వీసా షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భారత్ అమెరికా ఆర్థిక వ్యూహాత్మక బంధాలను మరింతగా పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్టు సమాచారం. ఈ కొత్త వీసా షెడ్యూల్ వ్యాపార నిపుణులు, పెట్టుబడిదారులు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసే వ్యక్తులకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసా అపాయింట్మెంట్ త్వరితగతిన లభిస్తుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా వ్యాపార ప్రయాణాలు, పెట్టుబడి సమావేశాలు, భాగస్వామ్య చర్చలకు అడ్డంకిగా మారుతోంది. అందుకే ఈ కొత్త విధానం అవసరమంటూ వివరించారు.
ఇక ఈ పర్యటనలో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున వైట్ హౌస్ ఆహ్వానం కూడా అందించారు.